హాయ్ హలో అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. రైట్. సో చాలా రోజుల తర్వాత మనం ఇలా మళ్ళా నా ఛానల్లో ఎంటర్ అయ్యాం. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. టాపిక్ ఈజ్ ద ఎక్సర్సైజ్ 3.2. దిస్ ఈజ్ ఫ్రమ్ ద పాలినామియల్ చాప్టర్. ఈ చాప్టర్లో ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, రైట్. ఈ క్వశ్చన్ నెంబర్ 1లో మనం జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. Here the question is the graph of y equals to p of x are given below. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 1 2 3 4 5 6 గ్రాఫ్స్ ఇచ్చాడు. రైట్, వాటి నేమ్స్ ఏమన్నాడు? y ఈక్వల్స్ టు p ఆఫ్ x అన్నాడు. ఓకే, y ఈక్వల్స్ టు p ఆఫ్ x అవి ఇచ్చాడు. ఇచ్చి ఇన్ ఈచ్ కేస్ అంటే ఇండివిజువల్గా దేనికి అది ఒకటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమన్నాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అన్నాడు. రైట్, అంటే ప్రతి గ్రాఫ్ని చూసి అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరో వాల్యూస్ ఉన్నాయి అన్నది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. టు ఐడెంటిఫై ది నెంబర్ ఆఫ్ జీరో వాల్యూస్ ఇన్ ఈచ్ గ్రాఫ్ అన్నదే మన ఇక్కడ టాస్క్. రైట్, సరే, వెరీ వెరీ ఈజీ. ఇక్కడ మీరు ఫస్ట్ గ్రాఫ్ చూడండి. ఫస్ట్ గ్రాఫ్లో ఇక్కడ మీరు ఒక యారో ఇచ్చాడు చూడండి. రైట్, ఇలా ఒక యారో ఇచ్చాడు. ఈ గ్రాఫ్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గ్రాఫ్ లైన్ వై యాక్సిస్ని మాత్రమే టచ్ చేసింది. ఎక్స్ని ఎక్కడైనా టచ్ చేసిందా? నో, దెర్ ఈజ్ నో కాంటాక్ట్ ఆఫ్ గ్రాఫ్ లైన్ టు ద ఎక్స్ యాక్సిస్. రైట్, అంటే ఎక్స్ యాక్సిస్ లైన్ ఈ గ్రాఫ్ లైన్ ఎప్పుడైతే ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుందో అప్పుడు జీరో వాల్యూ అక్కడ ఉందని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఏ గ్రాఫ్నైనా సరే జీరో వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం గ్రాఫ్ లైన్ ఎక్స్ యాక్సిస్ని టచ్ అయితే, ఓకే, అది ఎన్నిసార్లు టచ్ అయితే అన్ని జీరో వాల్యూస్ ఉంటాయి. ఎక్కడ టచ్ అవ్వాలి? ఎస్పెషల్లీ అట్ ఎక్స్ యాక్సిస్ని టచ్ అవ్వాలి. రైట్, సో ఇక్కడ కనిపిస్తున్న ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ యాక్సిస్ మీద మనం ఎప్పుడైతే గ్రాఫ్ కాంటాక్ట్ అయిందని ఐడెంటిఫై చేసామో, ఐడెంటిఫై చేసిన తర్వాత అది ఎన్నిసార్లు కాంటాక్ట్ అయిందో చెక్ చేసుకోవాలి. ఓకే, సరే, ఇందులో 3 గ్రాఫ్స్ని మీరు చూడండి. ఫస్ట్ 3 గ్రాఫ్స్ 1 2 3 గ్రాఫ్స్ చూడండి. ఫస్ట్ గ్రాఫ్లో ఈ గ్రాఫ్ లైన్ ఎక్స్ యాక్సిస్ని టచ్ అవ్వలేదు. సో హియర్ ద జీరో వాల్యూస్ ఎన్ని ఉంటాయి? వెరీ ఈజీ, చాలా ఈజీగా చెప్పొచ్చు. టచ్ అవ్వలేదు కాబట్టి జీరో వాల్యూస్ ఆర్ 0. ఓకే, 1 minute, సారీ, 0. మరి ఇక్కడ సెకండ్ గ్రాఫ్ చూడండి. ఇక్కడ ఒక గ్రాఫ్ లైన్ ట్రావెల్ అవుతూ, ఓకే, ఎక్స్ యాక్సిస్ని టచ్ అయింది కదా. రైట్, ఎక్స్ యాక్సిస్ని టచ్ అయిన పాయింట్ని మీరు ఒకసారి ఐడెంటిఫై చేస్తే ఇక్కడ టచ్ అయింది. రైట్, రెడ్ కలర్ మార్క్ ఇచ్చింది చూడండి. ఎన్నిసార్లు టచ్ అయింది? హౌ మెనీ టైమ్స్ ద గ్రాఫ్ లైన్ ఇస్ టచెస్ టు ద ఎక్స్ యాక్సిస్? ది 1 time. సో జీరో వాల్యూస్ ఆఫ్ సెకండ్ గ్రాఫ్ జీరోస్ ఆర్ 1. ఓకే, 1 జీరో మాత్రమే ఈ గ్రాఫ్కి ఉంది, ఎందుకంటే ఒకసారి మాత్రమే ఈ గ్రాఫ్ లైన్ ఎక్స్ యాక్సిస్ని టచ్ అయింది. ఓకే, హియర్ ద గ్రాఫ్ లైన్ టచెస్ ఓన్లీ 1 time టు ద ఎక్స్ యాక్సిస్, సో జీరోస్ ఆర్ 1. అండ్ కమింగ్ టు ద థర్డ్ గ్రాఫ్, ఈ థర్డ్ గ్రాఫ్ని మీరు చూడండి. ఒక గ్రాఫ్ లైన్ వెళ్తూ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని టచ్ అయింది కదా. రైట్, దిస్ ఈస్ ద టచింగ్ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఇట్ ట్రావెల్స్ అండ్ వేర్ ఇట్ ఈస్ టచెస్ ద వైస్. రైట్, వైని కాంటాక్ట్ అయింది, బట్ వైని కాంటాక్ట్ అయింది మనం తీసుకుంటామా? ఇక్కడ మనం కన్సిడర్ చేయము. ఎక్కడ చేసింది? మళ్ళీ ఎక్స్ మీద, ఇదిగో ఇక్కడ ఎక్స్ మీద. హియర్ ద ఎక్స్ యాక్సిస్ contacts the graph and another time also the graph line contacts the x-axis. Right, here we observe that 3 times the graph line is touches to the x-axis. Right, so how many zeros here? Very easy, here the zeros are 3. Okay,
find the number of zeros. He asked very clearly number of zeros. Here there is no zero values, so number of zeros are 0. Here the one time the graph line touches the x-axis, so 0 values are 1. Here the 3 times the graph line touches to the x-axis, so zeros of this graph is 3, right? 3 0 values are here for this graph. Okay, and coming to the fourth one. Here the fourth one, we can observe that 1 and 2 times the graph line touches to the x-axis. అంటే graph line x-axis ని 2 times touch చేసింది. So here zeros of this graph, zeros of polynomial y equals to p of x. వాడు అదే కదా polynomial అన్నాడు. is 2, right? 2 ఎందుకంటే 2 times touch అయింది. Now once observe the fifth graph. Here the graph line touches 1, 2, 3 and 4. Here the 4 times the graph line contacts to the x-axis, so the zeros are zeros ante number of zeros are how many zeros here? 4, right? So the number of zeros are 4. Now coming to this graph, okay, and the sixth graph, Roman number sixth graph. Here the graph line touches to the x-axis in one time, and the second time, and the third time. So here the graph contacts the x-axis in 3 times. So the number of zeros are number of zeros are 3, right? So here very clearly we understand the question. The number of zeros we have to find by seeing a graph. It's very easy. By seeing the graph we can identify the zero values, okay, like this. Okay guys, so this is the question number 1 in the exercise 3.2, right? Next we can go to the second question. Okay, right. Please give me 1 second. Okay, right. Okay, now shall we go to the second question? Here in the exercise 3.2 we can see the second question is 1 minute. Second question, find the zeros of the given polynomial. He is asking very clearly. Find the zeros of the given polynomial. Okay, now let us see what are the polynomials he given. Here the first polynomial is p of x is equals to 3x. Okay, here the question number 1 is p of x equals to 3x. Okay, now shall we find the answer? Very easy.
whenever the question is like this, here we need to understand first how to find the zeros and what are the meaning of zeros values also, right? అంటే జీరో వాల్యూస్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ x అన్నది కనిపిస్తుంది కదా మనకి, p ఆఫ్ x ఈక్వల్స్ టు 3x. ఓకే, x ప్లేస్లో ఏ వాల్యూ వేస్తే ఈ పాలినామియల్ మొత్తం జీరో అవుతుందో దాన్నే మనం జీరో ఆఫ్ పాలినామియల్ అంటాం. ఓకే, హియర్ వెరీ సింపుల్ దట్ what value we can substitute in the place of x, then the polynomial becomes 0. That value is called a zero of polynomial, right? So let us find. While we are finding, it's very easy to directly we can see this. At the place of x, if we substitute the zero value, for example here, if for example let us take x place 0, right? Then 3 of, in the x place I am substituting the 0 value. So 3 into 0 is 0. Now the polynomial is become 0. When the polynomial become 0, when the x value is become 0, then the polynomial also be 0, right? So the 0 value of the given polynomial is 0 value of given polynomial is 0. Okay, so the answer is 0. Now let us go for the next question. Okay, I am erasing. Right, and question number 2, it means the bit number 2. This is question number 2. In the bit number 2, here it is asking p of x is equals to x square plus 5x plus 6. Here this is the question. Okay, in the first bit we directly see the value 3x, అంటే 3x ప్లేస్లో x ప్లేస్లో 0 వేస్తే ఆ పాలినామిల్ అంతా 0 అవుతుందని చూసిన వెంటనే చెప్పచ్చు, రైట్? బట్ ఇక్కడ అలా అవుతుందా? హియర్ వీ కాంట్ ఫైండ్ లైక్ దట్, రైట్? హియర్ వీ షుడ్ ఫ్యాక్టరైజ్ దిస్. ఓకే, ఓకే, రైట్. Let's start factorize this. దీన్ని ఫ్యాక్టరైజ్ ఎలా చేయాలి? ఓకే, from when we factor this, here the x square coefficient is 1 and here the constant is plus 6. When we multiply 1 and 6, we got 6, right? The 6 factors are 1 6 is 6, okay, 3 2 is 6, okay, and 2 3 is also. When we multiplying the 6 factors, these are the 6 factors, right? Here so many factors are there, but we are calculating some of them only. అంటే ఇందులో ఉన్న కొన్ని వాల్యూస్ మాత్రమే తీసుకుంటాం. అయితే వేటిని తీసుకోవాలి? ఇక్కడ ఫ్యాక్టర్స్ చాలా వచ్చేసాయి. ఇందులో ఏ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి అంటే 3 into 2 అనే ఫ్యాక్టర్ని మనం తీసుకోవాలి, లేదా 2 into 3, ఈ రెండింటిలో ఏది తీసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, we can take the 3 into 2 factor or 2 into 3, right? అయితే ఇవే ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, 3ని 2ని మనం యాడ్ చేస్తే 5 అన్న ఆన్సర్ వస్తుంది. ఆ 5 అన్న ఆన్సర్
మధ్యలో కనిపిస్తుంది చూడండి, మధ్యలో ఉన్న ఆన్సర్ రావాలి. ఒకటి మనం ఫ్యాక్టరైజ్ చేస్తున్న నెంబర్ రావాలి మల్టిప్లై చేస్తే, అలాగే ఆ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే మధ్యలో ఉన్న వాల్యూ కూడా రావాలి. అప్పుడే ఆ నెంబర్స్ మనం తీసుకుంటాం. 3 ఇంటూ 2, 2 ఇంటూ 3 రెండింటిలో ఏది తీసుకున్నా మనకి ఫ్యాక్టర్ వస్తుంది. ఓకే, సరే. అయితే ఇక్కడ వాడు ఏం చెప్పాడు చూడండి, x² రైట్ ప్లస్ 3x ప్లస్ 2x ప్లస్ 6. ఓకే, నేను ఇది తీసుకున్నాను. 3 ఇంటూ 2 చేస్తే ఫ్యాక్టర్ వస్తుంది, అలాగే ఈ రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ 5x కూడా వస్తుంది. ఓకే, సో x² plus 3x plus 2x plus 6. Here this total polynomial should be equals to 0. Why? Because he is asked about the 0 values. So we should equal to the 0. Right. Now let's common this. Here in the first two terms, in this polynomial, in the first two terms, the common term is x. Right? I am common this. Here from the x², if we common x, we can get x plus in the 3x, if we common x, we get 3. Okay, and next in the third term and the fourth term, the common number is 2. Okay, when we common this, we can get x plus, if we common from 6 by 2, we get 3 equals to 0. Now in the all the equation, we get the common point x plus 3. Okay, here the x plus 3 is the common. If we common this, we can get x plus 2 equals to 0. Now this 0 value can give separately to the x plus 3 and x plus 2. Okay, x plus 3 equals to 0 and x plus 2 equals to 0. Okay, now transfer the plus 3 to the right side of the equals to, then we get minus 3. And here also x value is, when you transfer plus 2 to this side, we get minus 2. So the final answer is x equals to minus 3 and x equals to minus 2. Okay, here these two are the zeros of the polynomial. Here x minus 3, x minus 3, x minus 2, I mean x equals to minus 3 and x equals to minus 2. These two values are zeros of the polynomial. If you substitute the minus 3 in the place of x in this polynomial, you will get the 0 value. Okay, now you people can once check this. మీరు చెక్ చేయొచ్చు. x ప్లేస్లో -3 వేసారనుకోండి, ఈ పాలినామియల్లో ఇదంతా 0 అయిపోతుంది. అలాగే x ప్లేస్లో -2 వేసినా ఈ పాలినామియల్ మొత్తం 0 అయిపోతుంది. సో ఇక్కడ ఉన్నది క్వాడ్రాటిక్ పాలినామియల్, అంటే స్క్వేర్ ఉంది కదా, అంటే డిగ్రీ 2 కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరో వాల్యూస్ ఉంటాయి. 2 జీరో వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్ 2. సరే, and next shall we go to the third bit? Okay, the third bit is p of x is equals to x plus 2 into x plus
3. Okay, this is the question number 2, bit number 3. It's very easy. Just simply solve this. We have to find the zero values of this polynomial. Then we should equal this polynomial to the 0. Okay, x plus 2 and x plus 3 is equals to 0. Why we are equaling the 0? Why? Because he asked the 0 value, so we should equals to the 0. Then this 0 can be give separately to the x plus 2 equals to 0 and x plus 3 equals to 0. Now the x value is, when we transfer this plus 2 to right side of the equal, then we get minus 2. Here also the x value is plus 3. When we transfer to the right side, we get minus 3. Okay. So finally we got the answer is x value minus 2 and x value minus 3. Okay. Here this is very clear that when minus 2 is substituting in this polynomial, you will get the 0, and the minus 3 if you substitute in the polynomial x plus 2 and x plus 3, that is p of x, then we will get the 0 value. Okay, you can check this. Once check this. If not possible, then please comment me in the comment section. Okay, right. Now shall we go to the next bit, I mean second question and the fourth bit. Okay, right. Now the bit number 4 in the question number 2. So question number 2 is not completed still at, right? So fourth bit is p of x is equals to x power 4 minus 16. Okay, this is the question. Here we have to find the zeros of the polynomial, right? Okay, it's very easy. First of all, we have to equaling the x power 4 minus 16 equals to 0. Okay, just when we transfer this minus 16 to the right side, we get x power 4 equals to 16. Okay, and if we transfer the power 4 to the right side, we get 4 root 16. Okay, 4 root 16. You all know that actual the root value is here. Generally, while we are writing root, here actual value is 2, right? But we are not mentioned here how many 2 values are present in the 4 root. 2 values. So x value, here I am writing 2 into 2. This is whole root 16. Okay, here how many roots are there? 2 roots, because 2 into 2, here we get 2 roots, that is 2 roots 16. Here inside the root 16 value is, here outside root I kept here, inside root 16 value is 4. Okay, and again if we find the root 4 value, we get plus or minus 2. Okay, so the x value is plus 2 or minus 2. If we substitute the 2 or minus 2 in the given polynomial, you will get the 0 value. Can we check? Okay, for example, x value is 2. Substitute this in this polynomial. At the place of x, if we substitute 2, 2 power 4 minus 16. 2 power 4 value is 16. Here minus 16.
16 minus 16 how much? 0, right? Are you clear? So if we check the minus 2 also, here I just checked 2 value in this polynomial p of x. If we check minus 2 also, you will get the 0. Okay, so finally we got the value, x value is 2 or minus 2. Okay, this is the second question, fourth bit answer, right? I hope all the students can get the clear answer. Okay, now shall we go for the next question, that is the fourth question, right? Actually, I am going directly to the fourth question. Here I skipped the third question. I am separately make the third question in separate video, okay? Because it is a graph section. So I am making the graph section separately. Here, so I am going to the question number 4. Now, shall we go for the second? Y are 1 by 4 and minus 1 zeros of the polynomial p of x equals to 4x square plus 3x minus 1. Okay, he asked very clearly 1 by 4 and minus 1. Why these two values are zeros of polynomial? Just check these two values instead of x place. Okay, చాలా సింపుల్. 1 by 4 ని x ప్లేస్ లో వేస్తాం, అలాగే minus 1 ని x ప్లేస్ లో వేస్తాం. Okay, then if we solve 1 by 4 in the p of x polynomial, then finally we get 0. And also if we substitute minus 1 in the place of x, we get the 0 value. So first I want to check the 1 by 4. 1 by 1 I want to check this. First p of x equals to, sorry, unit. In the x place I am substituting 1 by 4. 4 x square means 1 by 4 whole square plus 3 into 1 by 4 minus 1. Okay, this is 1 by 4. Now 4 into, when we enter the square into this, so 1 into 1 1, 4 into 4, okay, plus 3 ones are, here this is 1, 3 ones are 3 by 4 and minus 1. Now here the 1 4 and the 1 4 is cancelled, so we get 1 by 4 here plus 3 by 4 minus 1. Okay, and here the total LCM is 4. Okay, here this is the 4 and again this is the 4, so we get 1 plus here also 3 minus, here there is no value by this is the by 1. Actually here there is a value that is by 1. If we calculate this, 1 into 4 4, that 4 into 1 4. Okay, so here 1 plus 3 value is 4 minus 4 by 4, and here we get 4 minus 4 0, 0 by 4, 0 by 4 value is 0. Okay,
Here finally we calculated the total answer is we get 0. Here the one before is the 0 of p of x, right? And shall we check the minus 1 also? Right. If we substitute in the p of x as a minus 1, we get, minute, I want to use another pen. Okay, right. Now I am substituting minus 1 in this polynomial. 4 into minus 1 whole square plus 3 into minus 1 minus 1. Okay, this is the polynomial. Here I just substituted the minus 1 at the place of x, right? So 4 into, here minus 1 is squaring, so if we square the minus, so minus into minus plus 1 into 1, 1. Okay, no need to indicate the plus, right? Here there is a 1, and plus 3 into minus 1. First we calculate plus into minus, we get minus 3 into 1, 3, and the minus 1. Now here 4 into 1 is 4, minus 3 and minus 1 both are the same sign values, so we can add 3 plus 1, oh, sorry, here we get 4, 4 minus 4, 0. Are you understand this? This is very clearly saying that here the polynomial p of x is become 0 when the 1 by 4 and minus 1 are substituting in the place of x. అంటే x place లో minus 1 1 by 4 values ని వేస్తే ఇవి ఏమైపోతున్నాయి, జీరోస్ అయిపోతున్నాయి. ఓకే, క్లియర్? సో this is the exercise 3.2. in this exercise I just skipped the third question. Don't worry, this third question I am preparing the separately in the video, because that is the graph related question. Okay, that question is very important. That's why I will make the new video. Okay, I hope all are understand well. మీరందరూ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఫైనల్గా నా రిక్వెస్ట్ ఏంటి అంటే నా ఛానల్కి హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్, థంబ్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి నాలెడ్జ్ని షేర్ చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ.